హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజుతో మనకు గ్రూప్ 3 ఎగ్జామ్స్ మొత్తం కూడా ముగియడం జరిగింది. ఈరోజే ఎకానమీ ఎగ్జామ్ అనేది జరిగింది. ఈ ఎకానమీ ఎగ్జామ్ అనేది నాకు చాలా తృప్తినివ్వడం జరిగింది. నేను ఒక గురువుగా చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఉక్కిరి బిక్కిరి కావడం జరిగింది. చాలా అంటే ఎప్పుడు లేని ఆనందాన్ని ఈరోజు నేను పొందడం జరిగింది. దానికి కారణం ఏంటిదంటే, ఏవైతే మనం క్లాసెస్లో చర్చించినామో అంశాలు చాలా వరకు డైరెక్ట్గా బిట్స్ రావడం అనేది జరిగింది. నేరుగా బిట్స్ రావడం కాకుండా అవగాహనతో చేసే విధంగా చాలా బిట్స్ కూడా రావడం అనేది జరిగింది. నా ఉద్దేశంలో ఈ పేపర్ ఏదైతే ఎకానమీ పేపర్ ఉందో ఇది చదువుకున్న వారికి న్యాయం జరిగే పేపర్. మరీ డీప్గా ఇవ్వకుండా, మరీ ఈజీగా ఇవ్వకుండా, ఫ్యాక్చువల్గా ఎవరైతే కరెక్ట్గా చదువుకొని ఎగ్జామ్కి వెళ్తారో, మంచి పరిజ్ఞానంతో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు మంచిగా స్కోర్ చేసే విధంగా ఇచ్చిన పేపర్. పోయినసారి 2016 గ్రూప్ 2లో ఎట్లయితే డెడ్ ఈజీగా ఇచ్చిండో అట్లా ఇవ్వకుండా చాలా మంచిగా పేపర్ను డిజైన్ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో టీజీపీఎస్ని మనం అప్రిషియేట్ చేయడానికి అప్రిషియేట్ చేయొచ్చు. అయితే మెయిన్గా అంటే 3 పేపర్లు ఏవైతే జరిగినాయో 3 పేపర్ల గురించి అనాలిసిస్ అనేది తర్వాత రేపు చేసుకుందాం. ఈ పేపర్ అనాలిసిస్ చూసినట్లయితే ఈ పేపర్ అయితే చదువుకున్న వారికి న్యాయం జరిగే పేపర్. ఎవరైతే అంటే మెయిన్గా నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, డివిఆర్ అకాడమీ ఎకానమీ క్లాస్ ఎవరైతే విన్నారో చాలామంది మంచి స్కోర్ చేయడం అనేది జరిగింది. అంటే జాబ్ కొట్టగలిగే స్కోర్ అయితే చాలామంది చేయడం అనేది జరిగింది. మన క్లాసెస్ నుంచి డైరెక్ట్గా 100 బిట్స్ వచ్చినాయి, ఇండైరెక్ట్గా 20 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఎవరైతే మన క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ అవుతారో, అంటే కరెక్ట్గా మక్కి చదివి నా క్లాసెస్ ఎట్లయితే నేను చెప్పినో అవిని కరెక్ట్గా ఎగ్జామ్ రాయగలుగుతారో వాళ్ళు 100 స్కోర్ చేస్తారు. అంటే 100 ప్లస్ ఈ 20 అవగాహనతో చేసేటి, అంటే ఎవరైనా 20 అవగాహనతో చేసే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. 120 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 120కి 120 చేయకపోయినా 100 పైన అయితే అందరూ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 120 క్వశ్చన్స్ మన క్లాస్ నుంచి వచ్చిన ఒక 100 పైన అయితే ప్రతి ఒక్కరు నా క్లాసెస్ విన్న వాళ్ళు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఎవరైతే నా స్టూడెంట్స్ నన్ను నమ్మి ఎకానమీ కోర్స్ తీసుకొని సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే కొత్త ఫ్యాకల్టీ, ఇంతవరకు మార్కెట్లో లేని ఫ్యాకల్టీ అయినప్పటికీ కూడా నన్ను నమ్మి నా క్లాసెస్ నేను చెప్పే విధానాన్ని నచ్చి ఓన్లీ నా క్లాసెస్ని నమ్ముకొని చాలామంది మంచి స్కోర్లు చేయడం అనేది జరిగింది. ఎటువంటి బుక్ చూడకుండా ఓన్లీ డివిఆర్ అకాడమీ ఏవైతే క్లాసెస్ ప్లస్ క్లాస్ నోట్స్ తీసుకొని ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే 100% సక్సెస్ అనేది కావడం జరిగింది. అయితే దీంట్లో ఒక 30 క్వశ్చన్స్ వరకు ఎవరు ఏ బుక్లో ఉండనివి, ఎవరు చేయని క్వశ్చన్స్ అనేది ఇచ్చింది. అటువంటి ఆ క్వశ్చన్ల గురించి మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏవైతే మనకు అనుకూలమైన క్వశ్చన్స్ వచ్చినాయో అవిటి కరెక్ట్గా అటెంప్ట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించే స్కోర్ను చేసినట్టే. కాబట్టి ఎవరు ఎటువంటి టెన్షన్ పడకండి. చాలామంది ఇప్పుడు కీ గురించి అడుగుతారు. కీ అనేది రేపు ఖచ్చితంగా సాయంత్రంలోపు కీ పెడతా. రేపు సాయంత్రం వరకు నేను మీకు ఎకానమీ అంటే ఏదైతే ఎకానమీ పేపర్ ఉంటుందో ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మెయిన్గా అంటే నాకు హ్యాపీ అనిపించింది ఎక్కడంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి 40 అవర్స్ దాదాపుగా 40 అవర్స్ చెప్పిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్. ఇండియన్ ఎకానమిక్ సర్వే కూడా నేను చాలా అంశాలను మీకు కవర్ చేస్తూ చెప్పడం అనేది జరిగింది. అంటే మెయిన్గా అంటే సిలబస్ అంటే నేను చాలామంది అడిగిన ఇండియన్ ఎకానమిక్ సర్వే మొత్తం చదవాలన్నా సార్ అంటే అవసరం లేదు. ఏదైతే సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ ఆధారంగానే చదువుకొని వెళ్ళండి అని అవే చెప్పిన వాటి నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. చాలా అంటే ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపించడం అనేది జరిగింది. అంటే నాకు హ్యాపీ అనిపించడానికి కారణం ఏంటంటే నేను నా దాంట్లో వచ్చినాయని కాదు, నా స్టూడెంట్స్ ఎవరైతే స్కోర్ చేసే అంటంలో మంచి స్కోర్ సాధించడం సార్ చాలా బాగా చేసినామని ఎవరైతే ఫీడ్బ్యాక్ నాకు చెప్పిల్లో దాన్ని బట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏముంది, నేను సబ్జెక్ట్ మొత్తాన్ని డంప్ చేసి మొత్తం పీపీటీలు వేసి మొత్తం డంప్ చేసి 140 వచ్చినాయి కూడా నేను చెప్పుకోవచ్చు. కానీ అట్లా కాకుండా నేను నా నుంచి ఏదైతే నేర్చుకున్నారో దాన్ని అక్కడ మేము ఇంప్లిమెంట్ చేసినాం, నా క్లాసెస్ అర్థమైనాయి అనడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం. కాబట్టి ఇప్పుడు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలామంది అంటే
ఏదైతే డివిఆర్ అకాడమీ చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయి రావడానికి చాలామంది స్టూడెంట్సే కారణం. అంటే మీరెవరైతే ఉన్నారో మీ ద్వారానే, ఇది మౌత్ టాక్ ద్వారానే చాలా చాలా డెవలప్ కావడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి మీరు జాయిన్ కావడమే కాకుండా చాలామందిని జాయిన్ చేసి ఈ డివిఆర్ అకాడమీని సక్సెస్ఫుల్గా నడిపించినందుకు అందరికీ ప్రత్యేకంగా రుణపడి ఉండడం అనేది జరుగుతుంది. మీరు కూడా ఇంకా మంచి స్టేజ్కి రావాలని నా క్లాసెస్ వింటూ నోట్స్ ప్రిపేర్ అవుతూ నేను ఇంకా మంచి సబ్జెక్ట్ ఇందులో నేను ఏవైతే కొన్ని కవర్ చేయలేకపోయినామో అవి కూడా నెక్స్ట్ మీకు గ్రూప్ 2 వరకు కవర్ చేసి మీకు ఖచ్చితంగా గ్రూప్ 2 వరకు ఇంకా మంచి మెటీరియల్ అందిస్తానని నేను ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నా. ఓకే, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇంత మంచి ఈరోజు అంటే ఏ గురువుకైనా కావాల్సింది ఇదే. ఇంత మంచి ఆనందాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎవరు కూడా జాయిన్ కాకపోతే ఇంత ఆనందం అనేది నాకు ఉండదు. జాయిన్ అయ్యి మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నేను పెట్టిన ఎఫర్ట్స్, అంటే నేను ఏదైతే కష్టపడ్డానో ఆ కష్టాన్ని మొత్తం నేను ఈరోజు మర్చిపోయేలా చేసిండు మీరు. నాకు ఈరోజు ఎటువంటి మాటలు రావడం లేదు. చాలామంది కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే అప్పటి నుంచి నేను పేపర్ తయారు చేద్దాం అనుకుంటున్నా, అంటే కీ తయారు చేద్దాం అనుకుంటున్నా. కాల్స్ వస్తూనే ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ అనేది తెలియజేస్తూనే ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నా. ఓకే, నేను పేపర్ అనాలిసిస్, అదేవిధంగా కట్ ఆఫ్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది మొత్తం కూడా రేపు మీకు నేను చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, ఇప్పుడు అంటే డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇటువంటి మరెన్నో అంశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కోర్సు కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. కీ అప్డేట్స్ కానీ ఏమన్నా కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ వాట్సాప్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఉంటాయి మనం అంటే మన దగ్గర ఇంకా సక్సెస్ అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే వీడియో లెంతీ అవుతుంది అనుకుంటా, మీరు వినండి, చూడండి. నేను ఇచ్చిన మెంటర్షిప్ ఏదైతే ఉందో కొన్ని క్వశ్చన్లకు ఎట్లా ఆన్సర్ చేయాలి, కొన్ని క్వశ్చన్లు ఎట్లా ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా చాలా ఉపయోగపడ్డదని చాలామంది చెప్తుండ్రు. ఇంకా కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరెన్నో ఇలాంటి ఇంతకన్నా మంచి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనేది మామూలు కాన్ఫిడెన్స్ కాదు. ఓకే, అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. రేపు ఖచ్చితంగా వీడియో అనాలిసిస్ దాదాపు చేయడానికి ప్రయత్నం చేస్తా. లైవ్ చేస్తే బాగుంటుంది కానీ లైవ్ ఎక్విప్మెంట్ అనేది నా దగ్గర లేదు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే లైవ్ ఎక్విప్మెంట్ అనేది లేదు మన దగ్గర. వీడియో ఎడిటింగ్ ఉండదు, లైవ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దగ్గర లేదు. కాబట్టి రికార్డెడ్ వీడియోస్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ వీడియోస్ కూడా ఏది చెప్పినా కానీ మీకు లైవ్లో చెప్పినట్టే క్లాస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దానికి లైవ్లో చెప్పినట్టు ఉంటుందనే నేను మీకు బల్లగుద్ది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అందరికీ మరోసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.